వీళ్ళు తెలుగుదేశం అంటే ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ వేసింది. ఆ అఫిడవిట్ ఏమేసిందంటే అవినాష్ రెడ్డి రామ్ సింగ్తో కుమ్మక్కయ్యి రామ్ సింగ్తో అవినాష్ రెడ్డి కుమ్మక్కయ్యి ఈ కేసును నీరుగార్చడానికి ట్రై చేశారు. సునీత, నర్రెడ్డి, రాజశేఖర రెడ్డి మీద కేసు పెట్టించారు రామ్ సింగ్తో కుమ్మక్కయ్యి అని రివర్స్లో. అంటే వాళ్ళేమో రామ్ సింగ్ తెలుగుదేశంతో కుమ్మక్కయ్యాడంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమో రామ్ సింగ్ అవినాష్ రెడ్డితో కుమ్మక్కయ్యి సునీత మీద, నర్రెడ్డి, రాజశేఖర రెడ్డి మీద కేసు పెట్టించారని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఎందుకు ఇప్పుడు సడన్గా సుప్రీంకోర్టులో వేశారు అనేది అందరికీ ఆశ్చర్యమే అవినాష్ రెడ్డి మీద. అంటే ఇక్కడ ఏంటంటే ఇది రకరకాల కోర్టులో జరుగుతుంది ఈ కేసు. ఒక పక్క కడప, పులివెందుల కోర్టులలో రకరకాల కేసులు ఉన్నాయి. ఇక్కడ సిబిఐ కోర్టులో ఉంది, ఇక్కడ హైకోర్టులో ఉంది, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు 2023 జూన్ 30th అంతా మొత్తం తుది ఫైనల్ ఛార్జ్షీట్ వేసేసి ట్రయల్కి రావాలని చెప్పింది. 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికి కూడా ఫైనల్ ఛార్జ్షీట్ అనేది లేదు. 2 ఛార్జ్షీట్లు అయితే ఇప్పుడు కేసినట్టు చెప్తున్నారు. గత 15 నెలలుగా ఒకే ఒక అంశం మీద పోస్ట్పోన్మెంట్ జరుగుతుందని సునీత మొన్ననే హైకోర్టులో కేసు వేసింది. అదేంటంటే ప్రతివాదులు అంటే దీంట్లో నిందితులుగా ఉన్నవాళ్ళు సిబిఐ డాక్యుమెంట్స్ అడిగారు. అప్పుడు సిబిఐ వీళ్ళకి హార్డ్ డిస్క్ ఇచ్చింది. హార్డ్ డిస్క్ ఓపెన్ కాలేదు, మాకు ఫిజికల్ కాపీలు కావాలని వాళ్ళు అడిగారు. ఫిజికల్ కాపీలు లక్షల పేజీల్లో ఉన్నాయి, మేము ఇవ్వలేము అని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ స్టాగ్నేట్ అయింది కేసు అని, దీన్ని పరిష్కారం చేయండి అని ఆమె ఆ హార్డ్ డిస్కుల్ని ఏమన్నా రికవరీ చేయించండి, ఏదన్నా చేయించండి అని ఈమె అడిగింది. అది విచిత్రమే. ఇప్పుడు ఒక హార్డ్ డిస్క్లో ఇస్తే హార్డ్ డిస్కులు పాడైతే వేరే హార్డ్ డిస్కులు ఇవ్వచ్చు కదా అనేది మనలాంటి కామన్ సెన్స్ అప్పగించే వాళ్ళకి వస్తుంది. మరి మనకు లోతుల విషయం తెలియదు, కానీ వేరేది ఇవ్వచ్చు కదా, బ్యాకప్ ఉంటుంది కదా వీళ్ళ దగ్గర అనేది ఉంది. మామూలుగా ఇవాళ ఎవరైనా కూడా బ్యాకప్లు పెట్టుకుంటారు కదా, లేకుండా ఇచ్చారు కదా వీళ్ళ దగ్గర కూడా ఉంటుంది కదా అనేది. మరి ఏం జరిగిందో తెలియదు. అక్కడైతే పెండింగ్లో ఉంది. ఈ కాంటెక్స్ట్లో సడన్గా వీళ్ళు వెళ్ళి రామ్ సింగ్ ద్వారా నర్రెడ్డి, రాజశేఖర రెడ్డి అంటే సునీత మొగుడు మీద రాంగ్ కేసు పెట్టారు. అప్పట్లో ఐఓగా ఉన్న రాజును బెదిరించారు. అట్లాగే ఏఎస్పీ రాజేశ్వర రెడ్డి, రామకృష్ణారెడ్డి అవినాష్ రెడ్డికి మద్దతుగా నిలబడ్డారు అని ఇప్పుడు కేసు వేశారు. అంటే ముందు నుంచి కూడా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయించాలన్న ఒక ఇదైతే తెలుగుదేశం కూటమిలో కానీ ఇటు సునీత కానీ ట్రై చేస్తున్నారు. అప్పట్లో మనకు కానీ చూస్తే అవినాష్ రెడ్డి మదర్ కర్నూలులో హాస్పిటల్లో చేరినప్పుడు పెద్ద ఎత్తున సిబిఐ వెళ్ళి ఆయన అరెస్ట్ చేయడానికి ఒక 2 రోజులు డ్రామా నడిచింది. అక్కడ స్టేట్ పోలీసు వాళ్ళని రానిలేదు అని నడిచింది. సిబిఐ అనుకుంటే స్టేట్ పోలీసులు ఆగుతారా అన్న ఒక చర్చ నడిచింది. ఏదేమైనా ఆ తర్వాత ఈయన కోర్టుకి వెళ్ళాడు. విచారణకు వెళ్లకుండా ఆ డ్రామా కొద్ది రోజులు నడిచింది. తర్వాత కోర్టుకి వెళ్ళాడు. కోర్టు అవినాష్ రెడ్డికి బెయిల్ ఇచ్చేసింది. ఆ బెయిల్ క్యాన్సిల్ కోసం మళ్ళీ సిబిఐ తరఫున వీళ్ళు సునీత వెళ్ళింది. అది పెండింగ్లో ఉంది సుప్రీంకోర్టులో. అంటే నాకు తెలిసి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న ఈ బెయిల్ని క్యాన్సిల్ చేయించి అవినాష్ రెడ్డిని జైలుకి పంపడానికి ఏపీ గవర్నమెంట్ ఈ అఫిడవిట్ వేసింది. అంటే ఇతను గతంలో కూడా రామ్ సింగ్తో కుమ్మక్కయ్యాడు సో అనేది ఒకటి. రెండవ ఆరోపణ ఏంటంటే ఇతను బయట ఉంటే ఆల్రెడీ సాక్షులు ఇప్పటికీ 6 మంది అనుమానాస్పద స్థితిలో మరణించారు కాబట్టి దాని మీద కూడా కేసులు వేశారు. ఈ సాక్షుల మీద సిట్టు కూడా వేసింది. అంటే ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారము అవినాష్ రెడ్డిని బెయిల్ క్యాన్సిల్ చేసి జైలుకి పంపించాలి అన్న ఒక ప్లాన్ అయితే కనిపిస్తుంది. అంటే ముందు నుంచి కూడా ఈ కేసు లాజికల్ ఎండ్కి పోవాలని ఏ పొలిటికల్ పార్టీ కూడా కోరుకోవట్లేదు. అంటే ఈ కేసు తీరిపోవాలని ఎవరు అనుకోవట్లేదు. ఈ కేసు రాజకీయంగా మనకు ఉపయోగపడాలి, ప్రత్యర్థుల్ని ఇబ్బందులు పెట్టాలి అనేది తెలుగుదేశం అయినా వైసీపీ అయినా ప్లానింగ్. ఇప్పుడు తెలుగుదేశం దీన్ని ఉపయోగించుకొని అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయించడానికి ఒక ప్లాన్ వేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. దీన్ని త్వరగా ట్రయల్కి తీసుకెళ్లాలనే ప్లాన్ కంటే కూడా దీన్ని ఉపయోగించుకొని అవినాష్ రెడ్డిని మీద కేసులు పెట్టాలి. దీనికి ఏమేమి చేస్తున్నారు? దస్తగిరి నాకు వైసీపీ నుంచి ప్రాణభయం ఉంది, అవినాష్ రెడ్డి నుంచి ప్రాణభయం ఉంది అని చెప్తున్నాడు. మరోవైపు సాక్షులకి ఆల్రెడీ మిస్టీరియస్గా చనిపోయారని సిట్ వేశారు.